నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీకి చెందిన పులి సర్వోత్తం రెడ్డిని గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుగా బీజేపీ అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని, బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే రానున్న రోజుల్లో టీచర్ల సమస్యలు పరిష్కృతమవుతాయని ఎమ్మెల్యే వెంకటరమణ అన్నారు. రంగారెడ్డికి సంబంధించి ఇవాళ ఆయన ఏ పార్టీ మద్దతుతో గెలిచాడో ప్రభుత్వము దగ్గరికి వెళ్లి ఉద్యోగస్తుల గురించి కొట్లాడుతున్నాడే తప్ప ప్రభుత్వం పక్షాన నిలబడలేదు. ప్రభుత్వం సంకలపై కూర్చోలేడు. శాసన మండలిలో ఒక్కడైనా కొట్లాడుతూనే మాట్లాడుతున్నాడు ఉపాధ్యాయుల గురించి. రేపు ఇదే మల్క కొమరయ్య గారు గాని, ఇక్కడ ఉన్నటువంటి సర్వోత్తం రెడ్డి గారు గాని, గ్రాడ్యుయేట్ కు సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన అంజిరెడ్డి గారు గాని, ఈ ముగ్గురు గెలిస్తే నలుగురితో శాసన మండలిలో ఉద్యోగస్తుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన మాట్లాడగలిగే గొంతుక అవుతుంది అనేది ఒక్కసారి గమనించాల. ఇవాళ మీరు మండలానికి ఒక ఉపాధ్యాయ యూనియన్ కు అధ్యక్షుడైతే అది నెక్స్ట్ జిల్లా, ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనుకునే మొదలు పెడుతున్నారు తప్ప ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఉపాధ్యాయుల తరపున కొట్లాడాలనే ఆలోచనను పూర్తిగా మానిపోయి ప్రభుత్వం పక్షాన్నే నిలబడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ కు మద్దతు పలికారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారు. డిఏలు మహబూబ్ నగర్, రంగారెడ్డికి సంబంధించి ఇవాళ ఆయన ఏ పార్టీ మద్దతుతో గెలిచాడో ప్రభుత్వము దగ్గరికి వెళ్లి ఉద్యోగస్తుల గురించి కొట్లాడుతున్నాడే తప్ప ప్రభుత్వం పక్షాన నిలబడలేదు. ప్రభుత్వం సంకలపై కూర్చోలేడు. శాసన మండలిలో ఒక్కడైనా కొట్లాడుతూనే మాట్లాడుతున్నాడు ఉపాధ్యాయుల గురించి. రేపు ఇదే మల్క